అందరికి నమస్తే అండి. ఈరోజు ఒక బెస్ట్ క్లాస్ ఫర్ జూనియర్స్ అవేర్‌నెస్. కోర్ట్ అంటే హైకోర్టు, సుప్రీం కోర్టు ఇవి చాలా బాగా పాపులర్ అనమాట. వార్తల్లో గూడా వింటుంటాం. అయితే గ్రామం నుండి మండలం, తాలూకా ఈ స్థాయిలలో కేసులొచ్చినప్పుడు లోయర్ కోర్ట్‌లో వేయాలంటే ప్రాసెస్ ఏంటి? లోయర్ కోర్ట్స్‌లో ఏ కేసులు తీసుకొని ట్రయల్ చేస్తారు? లోయర్ కోర్ట్ ప్రాసెస్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది బెస్ట్ లెంగ్తీ వీడియో చూడండి. ఇందులో మెయిన్ పాయింట్స్ చెప్తాను. పాయింట్స్ వారీగా తెలుసుకుందాం. గ్రామం నుండి వచ్చిన కేసు ఏదైనా, అది ల్యాండ్ ఇష్యూసు, పొలము, చిన్న తగాదా, సివిల్ అయినా, క్రిమినల్ అయినా, ముందుగా ఆ గ్రామ పరిధి జ్యూరిస్డిక్షన్ దగ్గరలోని లోయర్ కోర్ట్‌కు వెళ్తాయి. అంటే కేసు వాల్యూని బట్టి ఒకవేళ క్రైమ్ అయితే చిన్నదైతే అక్కడే ఆ పరిధిలో ఉన్న లోయర్ కోర్ట్‌లో ట్రయల్ అవుతుంది. సివిల్ గాని, క్రిమినల్ గాని పెద్దదైనట్టయితే కేసు డైరెక్ట్‌గా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్‌కు వెళ్తుంది. ఇది లోయర్ లెవెల్ ప్రాసెసు. అయితే లోయర్ కోర్ట్‌లో మ్యాజిస్ట్రేట్ కోర్ట్‌లు గూడా ఉంటాయి. సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ టు బి నోటెడ్. అయితే ప్రతి కేసులో లోయర్ కోర్ట్‌లోనే వేయాలనేటటువంటి రూల్ ఏమీ లేదు. ఏదైనా కేసులో ఉన్న మనీ రికవరీ వాల్యూ ప్రకారము, ప్రాపర్టీ వాల్యూ ప్రకారము కేసు డైరెక్ట్‌గా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్‌లోని డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో గాని, సీనియర్ సివిల్ జడ్జ్ అండ్ కోర్ట్ పరిధికి వెళ్తుందనమాట. ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక ల్యాండ్ ఇష్యూ వచ్చింది. ఒక పొలము. అది ఒక రూ. 1,00,00,000 ఉంది. టౌన్‌లోని మున్సిఫ్ కోర్ట్ కాకుండా డైరెక్ట్‌గా జిల్లా కోర్ట్‌లో ఫైల్ చేయాలి. ఒకవేళ క్రిమినల్ కేస్ అనుకుందాం. అంటే ఇలాగే అప్లికబుల్ అవుతుంది. క్రిమినల్ కేస్ అంటే ఒక గ్రామంలో కక్షలు, గొడవలయినాయి. మండలంలో గాని, ఒక టౌన్‌లో గాని. వీటికి దగ్గరగా ఉన్న మేజిస్ట్రేట్ కోర్ట్‌లో ట్రయల్ మొదలుపెడతారు. కానీ అదే గ్రామంలో గాని, మండలంలో గాని రాజకీయ కక్షలు గాని, ఇంకేదైనా డబ్బులివ్వలేదని గాని, మర్డరు జరగటం, అక్రమ సంబంధాలతో ఎవరినైనా రేప్ చేయటం, ఇలాంటి పెద్ద పెద్దవి జరిగి, థెఫ్ట్ గూడా జరిగితే, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్‌లోకి డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్ట్‌లో ఫైల్ చేయాలి. అక్కడ ఆ రేంజ్ ఆఫ్ క్రైమ్స్ పరిధి ఉంటుందనమాట. సిటీలో మున్సిపల్ టౌన్స్ ఎక్కువ కాబట్టి, పెద్ద మున్సిపాలిటీలో కోర్టులుంటాయి. చిన్న మున్సిపల్ టౌన్స్‌లో కోర్టులు ఉండవు. ఎందుకంటే, మున్సిపల్ టౌన్ అన్నిట్లో ప్రతి చోట కోర్టు ఉండాలని రూల్ ఏమి లేదు. పాపులేషను, అక్కడున్న జనాభా, అక్కడున్న కేసులు, అక్కడున్న పరిస్థితులను బట్టి, తీవ్రతను బట్టి అంశాలపై కోర్టులుంటాయి. ఇక ఈ లోయర్ కోర్ట్ ప్రాసెస్ ఫైల్ చేసే విధానంలో భాగంగా గ్రామము, మండలము అన్నీ గూడా ట్రయల్ కోర్ట్ అంటారు. అంటే ఏంటి? జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు, మునిసిఫ్ కోర్టు లేదా మ్యాజిస్ట్రేట్ కోర్టు. సివిల్ అయితే జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు, క్రిమినల్ కేసులు పడ్డప్పుడు మ్యాజిస్ట్రేట్ కోర్టు. అయితే మ్యాజిస్ట్రేట్‌లో చాలా రకాలుంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ తోటి. కేసు ముందు మొదలవుతుంది. నమోదవుతుంది. అందుకే కొన్ని టౌన్స్‌లో చాలామంది అంటుంటారు, "సార్ మా కేసు టౌన్ కోర్ట్‌లో పడింది. ఇవాళ టౌన్ కోర్ట్‌లో వాయిదా ఉంది" అని అంటుంటారనమాట. అంటే ఏ ప్రాంతంలో జరిగినప్పుడు ఆ ప్రాంతానికి దగ్గరగా ఉన్న జ్యూరిస్డిక్షన్ టెరిటోరియల్ పరిధిలో కేసు నమోదవుతుంది. ఆ తర్వాత అప్పీల్‌కెళ్తది. ఫర్ ఎగ్జాంపుల్ క్రోసూరు మండలం అనేది ఒకటి తీసుకుందాం. అది సత్తెనపల్లికి దగ్గరగా ఉంది. క్రోసూరు మండలానికి సంబంధించిన కేసులన్నీ సత్తెనపల్లి కోర్టు పరిధి కిందకొస్తాయి. ఇంకొక ఎగ్జాంపుల్‌లో మార్టూరు, చిలకలూరిపేటకు దగ్గరగా ఉంది. అక్కడ జరిగినవన్నీ కూడా ఆ గ్రామ, మండల కేసులన్నీ కూడా చిలకలూరిపేట కోర్టుకు వెళ్తాయి. గుంటూరు ఉంది. గుంటూరు చుట్టుపక్కల ఉన్న ఊర్లు, విజయవాడ చుట్టుపక్కల ఉన్న ఊర్లు, నెల్లూరు, ఒంగోలు అట్లా చిన్న చిన్న గ్రామాల్లో ఉండేవి. ఆ యొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ గాని, కేసు వాల్యూని బట్టి చిన్నదైతే సీనియర్ సివిల్ కోర్ట్ గాని వెళ్తుంటాయని మనం గమనించాలి. అయితే ప్రతి మండలము, గ్రామం దగ్గరలో ఉన్న టౌన్ కోర్ట్సు ప్రభుత్వ అధికార పరిధిగా ఉంటాయి కాబట్టి, క్లయింట్సు, ప్రజలు వాటిని గమనించి కేసులు ఫైల్ చేస్తుంటారనమాట. కోర్ట్ గూడా అప్రోచ్ అవుతుంటారు. గ్రామ స్థాయి నుండి తాలూకా వరకు టెరిటరీ జ్యూరిస్డిక్షన్ ప్రకారం కేసులు ఫైల్ చేయాలి. పట్టణంలో అంటే టౌన్‌లో కోర్ట్ లేకపోతే సమీపంలో ఉన్న జ్యూరిస్డిక్షన్ కోర్ట్‌లో కేస్ ఫైల్ చేయొచ్చు. ఇది కేస్ ఫైల్ చేసే ప్రాసెస్. జనరల్‌గా హైకోర్ట్ అనగానే వెంటనే గుర్తొస్తుంది అక్కడ పోయి కేస్ వేయొచ్చని. అయితే ఎక్కడ ఏ కేస్ వేయాలి? లోయర్ కోర్ట్‌లో ఎటువంటి కేసులు? ఎంత వాల్యూ? ఏ టైప్ ఆఫ్ కేసెస్ అనేది మనం గమనించుకొని వేస్తుండాలి. లేతే రిజెక్ట్ అవుతుంది ఫైలు. ఒక చిన్న టౌన్‌లో కోర్ట్ లేకపోతే దానికి దగ్గరలో ఉన్న జూనియర్ సివిల్ కోర్టు, క్రిమినల్ అయితే మేజిస్ట్రేట్ కోర్టు. ఇప్పుడు సివిల్ అంటే ఏంటి? స్మాల్ మనీ రికవరీ కేసులు, డబ్బులు ఎగ్గొట్టిన కేసులు, ల్యాండ్ ఇష్యూసు, రెంట్ ఇష్యూసు. అదే క్రిమినల్ అనుకోండి గ్రామాల్లో, మండలాల్లో కొట్టుకోవడం, మోసాలు చేయడం, ఒక్కోసారి దొంగతనాలు జరుగుతుంటాయి. చిన్న చిన్న ఊర్లలో చుట్టుపక్కల యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఇవన్నీ గూడా చిన్న చిన్న క్రైమ్స్, నేరాల కిందకొస్తాయి కాబట్టి మేజిస్ట్రేట్ కోర్ట్‌లో రిజిస్టర్ అవుతాయి. అయితే లోయర్ కోర్ట్‌లో క్రిమినల్ సైడు 3 టైప్స్ ఆఫ్ మేజిస్ట్రేట్స్ ఉంటారు. అంటే జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్,
జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్, చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అంటే సీజేఎం ఇలా ఉంటాయి. ఇవి వివరంగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు లోయర్ కోర్ట్‌లో సివిల్ కేసులు, క్రిమినల్ కేసులకు పరిధి గురించి చెప్పాను. నెక్స్ట్ లోయర్ కోర్ట్‌లోనే ఈ మెజిస్ట్రేట్స్ ఏ అధికారాలు కలిగి ఉంటారు? ఎంత శిక్ష వేస్తారు? ఏ కేసులు డీల్ చేస్తారనేది కేవలం మెజిస్ట్రేట్ వారి యొక్క పరిధి, ఏ కేసులు ఎక్కడుంటారు? ఎంతమంది ఉంటారనే విషయాలు తెలియజేస్తాను. ఈ క్లాసు మనం మండలం, గ్రామం, చిన్న చిన్న టౌన్‌లో వచ్చే సమస్యలకు లోయర్ కోర్ట్‌లు ఎక్కడ ఎలా పనిచేస్తుంటాయి అనే అంశాలు, విధానాలు, ప్రాసెస్ తెలుసుకున్నాము. ఎందుకంటే లోయర్ కోర్ట్ నుంచే కేసు స్టార్ట్ అవుతుంది. సమస్య వచ్చింది కదా అని డైరెక్ట్‌గా హైకోర్ట్‌లో వేయటానికి లేదు. హైకోర్ట్‌లో, సుప్రీం కోర్ట్‌లో వేసే విధంగానే ఉంటాయి. ఎందుకంటే భారతదేశంలో గాని, మన ఆంధ్రప్రదేశ్‌లో గాని టౌన్‌లు, మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాలు ఎక్కువగుంటాయి. ప్రతి ఒక్కళ్ళు డైరెక్ట్‌గా హైకోర్ట్‌కి పోలేరు కాబట్టి ఈ బేసిక్ సమాచారం అందించాను. నెక్స్ట్ వీడియోలో మెజిస్ట్రేట్ సెషన్ కోర్ట్‌లో ఎటువంటి బాధ్యతలు జేస్తారు, ఎటువంటి కేసులు తీసుకుంటారనే విషయాలు క్లియర్‌గా తెలియజేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫర్ ద బెస్ట్ క్లాస్. థాంక్ యూ వన్స్ అగైన్.